హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మురుకుల రెసిపీ చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా క్రిస్పీ అయిన టేస్టీ అయిన మురుకులు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. ముందుగా నేను 1 కేజీ బియ్యపు పిండిని అయితే తీసుకుంటున్నాను. నేను ఇది బియ్యపు పిండిని బయటకు ఉన్న బియ్యపు పిండిని యూస్ చేస్తున్నాను. మీరు ఇంట్లో పట్టించిన బియ్యపు పిండిని అయినా యూస్ చేసుకోవచ్చు. అయితే 1 కేజీ బియ్యపు పిండికి 100 గ్రామ్స్ వరకు పుట్నాల పప్పును తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే నువ్వులు ఒక 5-6 స్పూన్స్ అయినా లేదా ఒక 50 గ్రామ్స్ నువ్వులైనా సరిపోతాయి. అలాగే ఉప్పు, కారం. అయితే ఈ పుట్నాల పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. నేను దీంతో పాటే జీలకర్రను కూడా వేసుకొని పొడి చేసుకుంటున్నాను. ఈ పొడి వల్ల మనకు మురుకులు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా పుట్నాల పప్పు వేసుకొని ఒకసారి మురుకులు అయితే చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని ఇలా బియ్యపు పిండిలో అయితే వేసుకోవాలి. అలాగే వాముని కొంచెం ఇలా చేతిలో వేసుకొని కొంచెం ఈ విధంగా నలిపి వేసుకోండి. ఇలా వాముని కూడా వేసుకొని అలాగే నువ్వులు, నేను ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను అయితే వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు, నేను 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. కారం కొంచెం తక్కువగా ఉందనుకోండి, ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారాలు తెలిసిపోతాయి, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే ఇలా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేడి చేసి వేడి నెయ్యిని ఇలా పిండిలో వేసుకొని కలుపుకుంటే మనకు మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇది నెయ్యిని మాత్రం తప్పకుండా వేసుకోండి. నెయ్యి లేకపోయినా బటర్ అయినా లేదా ఆయిల్ అయినా వేసుకోండి. ఇలా పిండిలో మొత్తం ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి మనకి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ని కూడా వేడి చేసిన వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా ముందుగా కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి వెంటనే అలా చేతి డైరెక్ట్గా పెట్టుకోకుండా ఇలా పిండిని అయితే వేసి కలుపుకోండి. ఇలా చూసుకుంటూ కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. పిండి మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. మరీ మెత్తగా ఉంటే మనకి నూనె ఎక్కువగా పీల్చేస్తుంది. గట్టిగా ఉంటే మురుకులు ఒత్తడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇలా చేతులతో పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఒక 2 మినిట్స్ అయినా పిండిని అయితే ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉండాలి. చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మురుకులు ఒత్తుకోవడానికి మీకు కావాల్సిన షేప్లో ఉన్న ప్లేట్ని అయితే తీసుకోండి. నేను ఇలా స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ని అయితే తీసుకొని ఇలా మురుకుల గొట్టంలో అయితే వేసుకుంటున్నాను. మురుకుల గొట్టానికి ఒకసారి ఫస్ట్ టైం ఇలా కొద్దిగా లోపల మొత్తం ఆయిల్ని అప్లై చేస్తే మనకు పిండి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఇలా పిండిని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ మురుకుల గొట్టంలో పట్టినంత పిండిని అయితే మొత్తంగా అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిండిని మొత్తం పెట్టిన తర్వాత ఈ మిగిలిన పిండిని అలాగే వదిలేయకుండా ఒక తడి క్లాత్తో అయితే ఈ విధంగా మూసి పక్కన పెట్టుకోండి. అప్పుడే పిండి ఆరిపోకుండా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు మీకు ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం కష్టం అనిపిస్తే ఇలా ఒక గరిటె పైన వేసుకోవచ్చు. చూసారు కదా, మనం చేత్తో అయినా షేప్ని రౌండ్గా చేసుకోవచ్చు. మీకు కావాల్సినన్ని లేయర్స్గా వేసుకొని ఈ విధంగా ఒక స్పూన్ పైన వేసుకొని డైరెక్ట్గా ఇలా ఆయిల్లో అయితే వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఒక గరిటె పైన వేసుకొని ఇలా చిన్న మురుకుల్లాగా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా అయినా చేసుకొని మురుకుల్లాగా ఒత్తుకోండి. నేను ఇలా తక్కువ ఆయిల్లోనే చేస్తున్నాను చూడండి. ఈ మురుకులకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. మనకు మురుకులు వేయగానే ఇలా బుడగలు అనేది తగ్గిపోయాయంటే మనకు మురుకులు వేగిపోయినట్టు.
అయితే నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. అలా గరిటె పైన అయినా లేదు అంటే ఇలా డైరెక్ట్‌గా ఆయిల్‌లోనైనా వేసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా! ఒక వైపున మనకు ఆయిల్ బుడగలు తగ్గిపోయాక ఇలా రెండో వైపున టర్న్ చేసుకోండి. మనకు ఆ బుడగలు తగ్గిపోయాయి అనుకుంటే మురుకులైతే ఫ్రై అయిపోయినట్టు. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదు. చూసారు కదా! ఈ విధంగా మనకు కావాల్సిన షేప్‌లో అయితే మనం మురుకులనైతే చేసుకోవచ్చు. చూడండి నేను ఈ విధంగా అయితే కొన్ని ఇలా చిన్నగా చేశాను. కొన్ని అలా పెద్దగా మురుకులైతే చేశానండి. మీకు నచ్చినట్టుగా మీరు కూడా చేసుకోవచ్చు. బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. చూసారు కదా! మీరు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒకసారి చూడండి. చూసారా? మురుకులు మాత్రం చాలా క్రిస్పీగా వచ్చాయి. మనం ఆ పుట్నాల పప్పు పొడి వేసుకోవడం వల్ల చాలా బావుంటుంది. ఒక్కసారి నేను చూయించిన ప్రాసెస్‌లో మురుకులను చేసుకోండి. చాలా బావుంటాయి. నాకు 1 కేజీ పిండికి ఇన్ని మురుకులైతే వచ్చాయండి. ఇప్పుడు వీటన్నింటిని చల్లారిన తర్వాత ఇలా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేయండి. 15-20 డేస్ వరకు హ్యాపీగా మనం తినేయొచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.